అందరికీ నమస్తే. నేను మీ సుదర్శన్ రావుని. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించడానికి మళ్ళీ మీ ముందుకి ఈ విధంగా రావడం జరిగింది. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి బ్రాహ్మణులను దూషించే పనిలో, బ్రాహ్మణులని శత్రువులుగా చేసే పనిలో మందకృష్ణ మాదిగ గారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. తన వేదికల్లో రకరకాలుగా బ్రాహ్మణులని ఉద్దేశించి బ్రాహ్మణులు శత్రువులు, బ్రాహ్మణుల వల్లనే ఈ దేశము ఈ రకంగా ఉన్నది అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఆయన ప్రసంగాల్లో తెలియజేస్తూ ఉన్నారు. మందకృష్ణ మాదిగ గారు, మీరు మీరు ఒక ఉద్యమ నాయకులు కావచ్చు, లేకుంటే మీ యొక్క ఎస్సీ ఎస్టీ కులాలకి సంఘాలకి కానివ్వండి, ఏమన్నా నాయకులు కావచ్చు, కానీ మీరు ఒక సామాన్య మానవులు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ భారతదేశంలో రకరకాలుగా అందరికీ స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలనేదే నా యొక్క కోరిక. మీరు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఈరోజు ఆ స్వేచ్ఛని. మరి మీ ఉద్దేశంలో మీకున్న స్వేచ్ఛని వాడుతున్నారా లేదా అనేది నాకు తెలియదు. ఇష్టం వచ్చినట్లుగా బ్రాహ్మణుల గురించి మీరు మాట్లాడటం జరిగింది. బ్రాహ్మణులు మీకు శత్రువులా? ఏ రకంగా శత్రువులు? బ్రాహ్మణుల వల్లనే ఈ కుల వర్గీకరణ జరిగిందా? ఎవరు చెప్పారు? కుల వర్గీకరణ ఎప్పటి నుంచో ఉంది. కుల వర్గీకరణ ఎప్పుడు జరిగిందండి? రాజ్యాంగం రాయకముందా? రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగంలో రాసిందా? దాంట్లో ఉండేది కదా, వాళ్ళకి తెలుసు కదా అది ఎప్పుడు జరిగిందో అనేది. కొత్తగా బ్రాహ్మణుల మీద మీరు బ్రాహ్మణుల వల్లనే ఈ వర్గీకరణ వల్లనే ఈ రకంగా ఉన్నాము, ఇవన్నీ ఎందుకు మాటలు? ఈ రకంగా మీరు మాట్లాడటము భావ్యం కాదు. రాజ్యాంగంలో అప్పటి పరిస్థితులను బట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రాయటం జరిగింది. ఆయన మంచి మేధా సంపత్తితో అది రాజ్యాంగాన్ని రాశారు. అది ఒక గ్రంథంలాగా అనుకోండి. రామాయణంలో లక్ష్మణ రేఖ అనే దాని గురించి మీకు తెలిసే ఉంటుంది. లక్ష్మణుడు సీతని గడప దాటి రావద్దు, ఈ గీత దాటి రావద్దు అని గీత గీసి వెళ్ళిపోవడం జరిగినప్పుడు అందరికీ ఆ సంఘటన ఏం జరిగింది అనేది తెలుసు. ఆ గీత దాటి రావటం వల్లనే ఆ సీతమ్మని అపహరించుకోపోయాడు రావణుడు అనేది అందరికీ కూడా తెలుసు. మరి ఆ గీత దాటడం అనేది, అలానే ఇక్కడ రాజ్యాంగంలో కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవి దాటి ఎవరు కూడా రాకూడదు. అదొక గ్రంథమే అనుకోండి. మరి ఆ గీత దాటి రావచ్చా? మరి దానికి విలువలు లేవా? రాసిన రాజ్యాంగానికి విలువలు లేవా? సరే, అవన్నీ పక్కన పెట్టేయండి. మరి బ్రాహ్మణులు మీకు శత్రువులు ఎలా అవుతారు? బ్రాహ్మణులు అంటరానితనాన్ని తీసుకొని వచ్చారా? అది ఎప్పుడో జరిగినటువంటి మాటలు, ముచ్చట్లు. అది ఈరోజు ఎందుకు? అది జరిగిన ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు ఆ ప్రస్తావన మీరు ఎందుకు తీసుకొని వస్తున్నారు? బ్రాహ్మణులతో సమానంగా అక్కడ ఏది దేవాలయాల్లో పూజారుగా ఉంటారా? దానికి కొన్ని అర్హతలు ఉంటాయి. వేదమంత్రాలు చదవాలి. నేను బ్రాహ్మణ్ణే. మరి నేను వేదమంత్రాలు చదవలేదు, నాకు ఆ కోరిక కూడా రాలేదు. మరి ఇప్పుడు మీ వల్ల కలగచ్చేమో. వేదమంత్రాలు నేర్చుకొని నేను కూడా ఆ బ్రాహ్మణ అర్చకత్వంలోకి నేను కూడా పోదామని అనుకుంటున్నాను. అక్కడ జాగా ఉండాలి కదా, ఫస్ట్ ఆ పోస్ట్ జాగా ఉండాలి కదా, ఖాళీ ఉండాలి కదా. అంటే ఎవరు పడితే వాళ్ళు పోతారా? నేను మొన్ననే నేర్చుకున్నాను అంటే నన్ను చేరుస్తారు అక్కడ? వాళ్ళు నన్ను కూడా చేర్చరు, నేను బ్రాహ్మణుడైనా.
మరి మీకు ఆ కోరిక ఎందుకు కలిగిందో ఓకే, మీరు వేదాలు నేర్చుకోండి. మరి మీరేమంటున్నారు? బ్రాహ్మణుల సొత్తా అది? కాదు. మీరు కూడా వెళ్ళండి. వేద మంత్రాలు నేర్చుకొని మీరు కూడా పౌరోహిత్యం నేర్చుకొని కొత్తగా సొంతంగా గుళ్ళు, గోపురాలు కట్టించుకోండి. కట్టించుకొని దాంట్లో మీరే దాంట్లో అర్చకత్వం వహించుకోండి. పూజారిగా మీరే ఉండండి. ఏం దమ్ము లేదా? చేయలేరా? పూజలు చేయలేరా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? శత్రువు అన్నటువంటి బ్రాహ్మణుడు అవసరమా? మీకు బ్రాహ్మణుడు శత్రువు అయినప్పుడు బ్రాహ్మణుని ఎందుకు టచ్ చేస్తున్నారు? బ్రాహ్మణుడి గురించి పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు వేదికల్లో?